హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కోడిగుడ్డు ఆనియన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి అలాగే కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. దానికోసం ఒక 10 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా ఉడికించుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ ఆవాలు కూడా చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉన్నది తీసుకొని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమోటాలు బాగా పండినవి తీసుకొని ఈ టమోటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా ఈ టమోటా ముక్కలంతా బాగా కలిపేసుకొని ఈ ఆయిల్లోనే ఈ టమోటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి, మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు. అప్పుడే మనకి ఈ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఈ ముక్కలంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, టమోటాలంతా మనకి మెత్తబడిపోయాయి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పెప్పర్ ఒక 3/4 టేబుల్ స్పూన్, పసుపు ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. ఇది కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనిచ్చుకుంటే పచ్చివాసన లేకుండా అవుతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని మనం ఇందాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా యాడ్ చేసి ఈ ఎగ్స్ కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అనేటువంటి ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఈ ఫ్రై మనము డైరెక్ట్ వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.